హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే మన విజయవాడలో ఉన్న గాంధీ హిల్కి అయితే విజిట్ చేయడం అయితే జరిగిందండి. ఇది వచ్చేసి మనకి కాళేశ్వరం మార్కెట్ ఉంది కదా, మార్కెట్ దగ్గరలో రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్కి అయితే వస్తుంది. మంగళవారం అయితే సెలవు అండి. ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 20 రూపీసు, అలాగే 3 వీలర్కి 2 వీలర్కి కూడా 20 రూపీసు, అలాగే 4 వీలర్కి అయితే 30 రూపీస్ అయితే పార్కింగ్ టికెట్ అయితే తీసుకుంటున్నారని ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. అలాగే పక్కన లెఫ్ట్ సైడ్ అయితే ప్లాంటోరియం అయితే ఉందండి. ఇక్కడ ప్లాంటోరియం అయితే మేము విజిట్ చేసాము. మీరు వచ్చినప్పుడు అలాగే ప్లాంటోరియం గురించి మనం కంపేర్ చేసుకుంటే భారతదేశంలోనే 2వ ప్లాంటోరియంగా ఇక్కడ ఉంది. అలాగే మన ఆంధ్రప్రదేశ్లోనే 1వ ప్లాంటోరియం మన విజయవాడలోనే గాంధీ హిల్ మీద ఉందని చాలా గర్వంగా చెప్పుకోదగ్గ విషయం. పిల్లలకి సినిమాలు, ల్యాప్టాప్లు, అలాగే వీడియో గేమ్స్ ఇవన్నీ కూడా ట్యాబ్లు అటువంటివన్నీ మనం ఇచ్చేస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా ఓన్లీ వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్గా ఉపయోగపడతాయి తప్పించి వాళ్ళ యొక్క ఖగోళ శాస్త్రాల గురించి ఇవన్నీ కూడా వాళ్ళకి అవగాహన అయితే రాదండి. ఈ ప్లాంటోరియం స్పెషాలిటీ ఏమిటంటే పిల్లలకి ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సైంటిఫికల్గా మన స్పేస్ గురించి, నేచర్ గురించి, యూనివర్సల్ గురించి సైంటిఫికల్గా వాళ్ళకి అవగాహన కల్పిస్తుంది. అలాగే ఈ ప్లాంటోరియం ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 50 రూపీస్ అండి. అలాగే లోపలైతే 63 కెపాసిటీతో కలిగి ఉన్న థియేటర్ అండి ఇది. చుట్టూ అయితే ఏసీలు అవి ఉన్నాయి. చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. పిల్లల్ని తీసుకెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది రైల్వే స్టేషన్ అండి. చెప్పాను కదా, రైల్వే స్టేషన్ బ్యాక్ సైడ్ అయితే గాంధీ హిల్ అయితే ఉందనేసి. మీరు రావడానికి అయితే చాలా ఈజీ అండి. ఒకసారి అయితే మీరు వచ్చి విజిట్ చేసేయచ్చు. మేము వెళ్ళినప్పుడైతే పెద్దగా జనం అయితే పెద్దగా ఏమీ లేరండి. మేమైతే సాటర్డే అయితే వెళ్ళాము. సండే అయితే చాలా రష్గా అయితే ఉంటుందనేసి. మీకు కనిపిస్తున్నాయి కదా ఈ ఫ్రేమ్లో ఫొటోస్, ఇవన్నీ వీళ్ళందరూ కూడా ఈ ఖగోళ శాస్త్రానికి సంబంధించిన శాస్త్రవేత్తలండి వీళ్ళందరూని. వీళ్ళ యొక్క పేర్లు కూడా వాళ్ళ అట్లా ఫోటోల్లో అయితే రాసున్నాయి. చూసేయండి మీరు. అలాగే ఈ షో స్టార్ట్ అయినప్పుడు మనకి ఏ లాంగ్వేజ్ కావాలో మనల్ని అయితే వాళ్ళు అడుగుతున్నారండి. 3 లాంగ్వేజ్లో మనకైతే షో అయితే చూపించడం జరుగుతుంది. ఇంగ్లీషు, హిందీ, తెలుగు. మాతో పాటు వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగే లాంగ్వేజ్ కావాలనేసి అందరం అయితే అడిగాము. మాకు తెలుగు లాంగ్వేజ్లో అయితే ఆ థియేటర్లో షో వేసి అయితే చూపించారండి. ఇదేనండి, లోపలికి వెళ్ళిన తర్వాత థియేటర్ అయితే నేనైతే షూట్ చేయడం జరిగింది. వాళ్ళనైతే పర్మిషన్ తీసుకొని అయితే షూట్ చేశాను వీడియో. మామూలుగా అయితే షూట్ చేయొద్దని చెప్పారు. రిక్వెస్ట్ చేసి అయితే నేనైతే వీడియో తీయడం అయితే జరిగిందండి. షో స్టార్ట్ అయిన తర్వాత నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు. ఎందుకంటే మాతో పాటు మీరు కూడా చూసి ఆస్వాదించండి, పిల్లలకు కూడా చూపించండి. ఎవరైనా కనుక ఈ ప్లాంటోరియంకి రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తున్నారు కదా, ఇలాగా వెనక్కి అయితే ఇలాగ జారబడి అయితే చూడాలి మనం. పైన అయితే షో అయితే మనకి కనిపిస్తుంది. పిల్లలైతే ఎవరైనా మీరు చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకైతే చూపించండి. చాలా ఇంట్రెస్ట్గా అయితే చూస్తారు. నేను షో మొత్తం కూడా, ఇది లాంగ్ వీడియో అయినా కానీ షో మొత్తం అయితే నేను వీడియో తీయడం జరిగిందండి. వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు. న్యాచురల్గా అయితే నేనైతే క్లిప్ అయితే మీకు పెడుతున్నాను. చూసి ఎంజాయ్ చేసేయండి, ఓకేనా. రాత్రివేళ ఆకాశ మార్గంలో గ్రహ సంచారం, చంద్రుని వృద్ధి క్షయాలు, అడపాదడప క్షితిజం మీదుగా నిప్పులు చిమ్ముతూ ఉల్కలు పడటం, చీకటి రాత్రిలో ఆరుబయట పడుతున్న తొలితరం మానవులకు తెలుసు.
విశ్వసనీయమైన ఒక క్రమం ఉందని ముందు తరాల పరిశీలనల్లో తేలడంతో తొలి క్యాలెండర్లు పుట్టాయి. వార్షిక పునరావృత్తి అర్థం చేసుకోవడంతో స్థిర నివాసానికి, వ్యవసాయ అభివృద్ధికి వీలైనది. ఎన్నో నాగరికతలు వర్ధిల్లాయి. అదే సమయంలో తొలి ఆకాశ పటాలు ప్రకాశవంతమైన తారలను మనకు పరిచితమైన తారా సముదాయాల్లో చేర్చాయి. ఫలితంగా నౌకాయానంలో నైపుణ్యతలు, వర్తక వ్యాపారాలు పెరిగాయి. మరోపక్క అన్వేషణ కార్యక్రమాలు ఉన్నాయి. విశ్వం గురించి ఆ తొలి శాస్త్రవేత్తలు, తాత్వికుల ఆలోచనలు పురాణ గాథలతో గాఢంగా వెనవేసుకుపోయాయి. మేధస్సుకు పెద్దపీట వేసిన పురాతన గ్రీసు దేశీయులు ఆకాశం గురించి చెప్పుకునే పుప్పిటి పురాణాల నుంచి ఖగోళ శాస్త్రాన్ని వేరుపరిచే దిశగా తొలి అడుగు వేశారు. ఇరటోస్థెనీస్, అపోలినియస్, టోలమీ మొదలైన వారు జరగబోయే ఖగోళ సంఘటనల గురించి ముందుగా చెప్పగలిగే సమగ్ర శాస్త్రీయ విధానం రూపొందడానికి తోడ్పడ్డారు. మన భూమి చుట్టూ తిరుగుతున్నట్టు కనిపించే ఖగోళ వస్తువులను గమనించిన ప్రాచీన గ్రీకు ఖగోళవేత్తలు భూమిని విశ్వానికి కేంద్రంగా నిర్ణయించి భూకేంద్రీయ వ్యవస్థను రూపొందించారు. భూమి కాదు, సూర్యుడు విశ్వానికి కేంద్రంగా ఉన్నాడని చెప్పి సూర్యకేంద్రీయ వ్యవస్థను ప్రతిపాదించిన తొలి గ్రీకు ఖగోళవేత్త సామోస్కు చెందిన అరిస్టార్కస్. కానీ ఎన్నో శతాబ్దాల వరకు అతని సిద్ధాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 16వ శతాబ్దంలో కోపర్నికస్, కెప్లర్ వంటి ఖగోళవేత్తలు అరిస్టార్కస్ ప్రతిపాదనను తిరగతోడారు. బలమైన గణిత శాస్త్రం పునాది మీద డెన్మార్కుకు చెందిన ఖగోళవేత్త టైకో బ్రాహీ చేసిన ఖగోళ పరిశీలనల వల్ల సూర్యకేంద్రీయ వ్యవస్థకు తిరిగి ప్రాముఖ్యం పెరిగింది. ఈ వ్యవస్థలో భూమితో సహా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అయితే 1609లో గెలీలియో అనే ఖగోళవేత్త తొలిసారిగా ఆకాశాన్ని టెలిస్కోపుతో పరిశీలించిన అనంతరమే ఖగోళ శాస్త్రంలో నిజమైన విప్లవం వచ్చింది. గెలీలియో తన టెలిస్కోప్ సహాయంతో మనకు తెలిసిన విశ్వం సరిహద్దులను విస్తరించాడు. భూమే కేంద్రమని అని రహస్యాలను కనుగొనడానికి ఇప్పుడు శాస్త్రవేత్తలకు అత్యాధునిక పరికరాల సహాయంతో పనిచేసే భారీ టెలిస్కోపులు, మెరుగైన సాఫ్ట్వేర్ అందుబాటులో ఉన్నాయి. నుంచి 10 మీటర్ల వ్యాసమున్న అద్దాలు అమర్చిన ఈ టెలిస్కోపులు భారీ విస్ఫోటనం ఫలితంగా ఆవిర్భవించిన మన విశ్వంలోని వస్తువులు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఎలా ఉండేవో కనుగొనగలరు. నగరాల కాంతి కాలుష్యం లేని కొండ ప్రాంతాల్లో వాతావరణానికి బాగా ఎగువన ఉండేలా నెలకొల్పుతారు. చొరబడలేని తరంగ దైర్ఘ్యాలను పరిశీలించి విశ్వం తాజా చిత్రాన్ని అందిస్తాయి. గెలీలియో టెలిస్కోపు గురుగ్రహానికి ఉన్న చంద్రులను చూపించింది. అలాంటి అతి సామాన్య టెలిస్కోప్ నుంచి హబుల్ అంతరిక్ష టెలిస్కోప్ వరకు ప్రతి కొత్త తరం టెలిస్కోపు సరికొత్త ద్వారాలు తెచ్చి విశ్వం పట్ల మన అవగాహనకు సవాలు విసిరి కాందిసీకుల స్థాయికి దిగజారం.
మనకిప్పుడు సూర్యుడు సుమారు 15 లక్షల కిలోమీటర్ల వ్యాసం కలిగిన సగటు కుబ్జతార అని, భూమి నుంచి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని తెలుసు. సూర్యుడు ఒక వాయుగోళం. దాని గర్భంలో అత్యధికంగా ఉండే పీడనం, ఉష్ణోగ్రతల కారణంగా హైడ్రోజన్ వాయువులో అణుసంయోగం సంభవిస్తుంది. ఫలితంగా అంతరిక్షంలోకి అపారమైన శక్తి వెదజల్లబడుతుంది. ఆ శక్తి భూమికి వెచ్చదనాన్ని ఇస్తూ పోషిస్తుంది. అన్ని సముద్రాల్లోనూ ఖండాలలోనూ ఉన్న జీవం మనుగడకి భూమి ఉపరితలం మీద ఎక్కడో ఓ చోట బలమైన అయస్కాంత క్షేత్రం ఏర్పడి సూర్యునిపై మచ్చలా కనిపిస్తుంది. ఒక్కోసారి ఇక్కడ శక్తి పేరుకుపోయి విస్ఫోటంలా అంతరిక్షంలోకి విడుదల అవుతూ ఉంటుంది. దీన్నే సౌరజ్వాల అంటారు. అధిక శక్తి గల పరమాణువులు కూడా అంతరిక్షంలోకి వెదజల్లబడి ఒక్కోసారి భూమిని చేరుకోవచ్చు. అది సమాచార వ్యవస్థలను అస్తవ్యస్తం చేయడంతో పాటు అద్భుతమైన ధ్రువకాంతులను సృష్టిస్తాయి. సూర్యుడు ప్రస్తుతం స్థిరంగా ఉన్నాడు. మరో 500 కోట్ల సంవత్సరాల వరకు ఏదో ఒకనాడు సూర్యుని మధ్య భాగానికి శక్తినిస్తున్న ఇంధనం అయిపోతుంది. సూర్యుడు క్రమక్రమంగా చల్లబడుతూ వ్యాకోచించి భారీ అరుణతారగా ఆవిర్భవిస్తాడు. ఆ క్రమంలో భూమితో సహా తన కక్షలోని దగ్గర గ్రహాలన్నింటినీ మింగివేస్తాడు. సూర్యునికి అతి సమీపంలో ఉన్న బుధుడు అతి పల్చని వాతావరణం కలిగిన నిర్జీవ గ్రహం. లక్షలాది ఉల్కలు, తోకచుక్కలు ఢీకొన్న ఫలితంగా దాని ఉపరితలం బిలాలతో నిండి ఉంటుంది. చేయడం కోసం శాస్త్రవేత్తలు 2004లో బుధుడి వద్దకు మెసెంజర్ ఉపరితలం గురించి అపారమైన సమాచారాన్ని, అధిక స్పష్టత గల ఫోటోలను పంపించింది. శుక్రగ్రహం ఇంచుమించు భూమి అంత ఉంటుంది. కానీ గంధక ఆమ్లం, హరితగృహ వాయువులతో నిండి ఉన్న వాతావరణం మూలంగా ఉపరితల ఉష్ణోగ్రత 400 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంటుంది. మీద సరికొత్త పైపొర ఏర్పడుతుంది. సూర్యుడి నుంచి 3వ గ్రహం భూమి. దీనిపై ఆక్సిజన్ అధికంగా గల వాతావరణం, ద్రవ రూపంలో జలమున్న సముద్రాలు ఉన్నాయి. సౌర వ్యవస్థలో పరిణితి చెందిన జీవం గల ఏకైక గ్రహం భూమి. రూపుదిద్దుకుంటున్న తొలి దశలో వేల సంఖ్యలో ఉల్కలు ఢీకొనడం వల్ల ఏర్పడిన బిలాలు ఉన్నాయి. మానవ సహిత అంతరిక్ష నౌకలు చేరుకున్న ఏకైక అంతరిక్ష ప్రపంచం చంద్రుడు. సూర్యుడి నుంచి 4వ గ్రహమైన అంగారకుడు లేదా కుజుడు తన పరిభ్రమణంలో ఒక్కోసారి భూమికి 7 కోట్ల కిలోమీటర్ల దగ్గరగా వస్తాడు. గత 40 ఏళ్లుగా శాస్త్రవేత్తలు జరుపుతున్న శాస్త్ర పరిశోధనల వల్ల మనకి కుజుని రహస్యాలు చాలా తెలిసాయి. దూరం నుంచే అసంఖ్యాకమైన బిలాలు, భారీ సైజులోని మృత అగ్నిపర్వతాలు, చాలా కాలం క్రిందట ఈ గ్రహం మీద నీరు ఉండేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పుడు మిగిలి ఉన్న భూగర్భ జలాలు చాలా తక్కువ పరిమాణంలో ఉన్నాయి. కుజుని ఉపరితలం అడుగున ఎక్కడో అతి ప్రాథమిక స్థాయి జీవం ఉండే అవకాశం ఉంది. పరోక్షంగా నియంత్రించే నౌకలతో శాస్త్రవేత్తలు కుజునిపై పరిశోధనలు కొనసాగిస్తున్నారు. భవిష్యత్తులో మానవ సహిత నౌకలు చేరుకోవడానికి ప్రయత్నించే లక్ష్యం కుజుడే.
వ్యవస్థలో అత్యంత పెద్ద గ్రహం గురుడు. ఈ గ్రహం వ్యాసం భూమి వ్యాసం కన్నా 11 రెట్లు ఎక్కువ. హైడ్రోజన్, హీలియం, మిథేన్ వాయువులతో కూడిన గ్రహ వాతావరణం చిక్కగా ఉండి నిరంతరం మారుతూ ఉంటుంది. ఈ గ్రహ వాతావరణంలో భూమికి రెండింతల సైజులో 100 ఏళ్లగా చెలరేగుతున్న పెను తుఫాన్ను భారీ సైజులోని ఎర్రని చుక్కగా సులభంగా గుర్తించవచ్చు. గురుడికి ఉన్న ఉపగ్రహాల్లో ప్రత్యేకించి యూరోపా, ఐఓ అనేవి ఆసక్తికరమైనవి. మంచుతో నిండిన యూరోపా ఉపరితలం కింద పెద్ద సముద్రం దాగుంది. ఐఓ మీద ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నాయి. దాని ఉపరితలం మీద నిరంతరం లావా ప్రవహిస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న పరమాద్భుతమైన వలయాల మూలంగా శని గ్రహం మన సౌర వ్యవస్థ అంతటిలోనూ చూడగానే ఆకట్టుకునే గ్రహం. శనికి ఉన్న వలయాలు దాని గురుత్వాకర్షణ శక్తి వల్ల ఛిద్రమైన ఉపగ్రహ శిలా శకలాలతోనూ మంచుతోనూ ఏర్పడినవి. శని గ్రహానికి చంద్రుడైన టైటన్ మరొక ఆసక్తి కలిగించే ప్రపంచం. శాస్త్రవేత్తలు టైటన్ మీద సేంద్రియ పదార్థం పుష్కలంగా ఉన్న వాతావరణం, ఉపరితలంపై ద్రవ రూపంలోని మిథేన్ సరస్సులు ఉన్నట్టు కనుగొన్నారు. శనికి ఆవల ఉన్న గ్రహం యురేనస్. దీనికి కూడా పెద్ద వలయాలు ఉన్నప్పటికీ అవి శనికి ఉన్నంత గొప్పగా ఉండవు. సౌర వ్యవస్థ అంచున ఉన్న గ్రహం నెప్ట్యూన్. చూడటానికి యురేనస్ లాగే ఉన్నా దీనిపై వాతావరణం మరింత సక్రియంగా ఉంటుంది. నెప్ట్యూన్ తర్వాత ప్లూటో, ఎరిస్, మాకే, హౌమియా వంటి కుబ్జ గ్రహాలున్న ప్రాంతం ఉంది. ఇంకా కనుక్కోవలసిన కుబ్జగ్రహాలు వందల సంఖ్యలో ఉంటాయి. అవి వాటికన్నా చిన్న వస్తువులు సౌర వ్యవస్థ అంచున కైపర్ బెల్ట్ అని పేర్కొనే విశాల ప్రాంతంలో ఉన్నాయి. కుజునికి, గురుగ్రహానికి మధ్యలో ఉన్న గ్రహ శకలాల పట్టీలో వివిధ ఆకారాలు, పరిమాణాల్లో వేల సంఖ్యలో గ్రహ శకలాలు ఉన్నాయి. అంతరిక్ష నౌకలు కొన్నిటి వద్దకు చేరుకుని వాటిని వివరంగా అధ్యయనం చేశాయి. ఒక అంతరిక్ష నౌక ఈరోస్ అనే గ్రహ శకలంపై దిగి దాని ఉపరితలాన్ని అధ్యయనం చేసింది. మిగిలినవి భూమి మీద నుంచి కనిపించే తోకచుక్కలు. అసంఖ్యాకమైన ఈ తోకచుక్కలు మంచు, ధూళి కలిగి ఉంటాయి. గతంలో ఇవి ఆకాశంలో కనిపిస్తే అరిష్టమని, రాజకీయ సంక్షోభం రావడానికి సూచన అని అనుకునేవారు. సూర్యుడు, గ్రహాలు కనీసం 20,000 కోట్ల తారలతో ఏర్పడిన పాలపుంత అనే గెలాక్సీలో చేరి ఉన్నాయి. ఇటీవలే మన గెలాక్సీలోని కొన్ని తారల చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్టు కనుగొన్నారు. ఆసక్తిదాయకమైన ఈ సరికొత్త ప్రపంచాల అధ్యయనం ఖగోళ శాస్త్రవేత్తల అభిమాన విషయంగా ఎదుగుతుంది. వివిధ ఆకారాలు, పరిమాణాల్లో ఉండే తారలు చిరకాలం ఉండేవి కావు. వాటి జీవితకాలం కొన్ని లక్షల ఏళ్ల నుంచి కొన్ని వందల కోట్ల ఏళ్ల వరకే. వాటిలో ఇంధనం అయిపోగానే వాటిలో కొన్ని భయంకరమైన రీతిలో అంతరిస్తాయి. వాటి అవశేషాలుగా
కృష్ణ బిలాలు మిగులుతాయి. నక్షత్రాలు సామాన్యంగా తారా సముదాయాలుగా పేర్కొనే గుంపులుగా ఏర్పడతాయి. అవి రెండు రకాలు: గోళాకార సముదాయాలు, ఓపెన్ సముదాయాలు. గోళాకార సముదాయాల్లో గురుత్వాకర్షణ బంతి రూపంలో పట్టి ఉంచిన తారలు అసంఖ్యాకంగా ఉంటాయి. ప్రతి సముదాయంలోనూ ఏ రకం తారలున్నాయి? ఓపెన్ సముదాయాల్లో తారల సంఖ్య తక్కువగా ఉంటుంది. తారల వయసు కూడా ఇంచుమించుగా ఒకటే. ఓపెన్ సముదాయాల్లో తారలపై గురుత్వాకర్షణ శక్తి బలహీనంగా ఉంటుంది. అందువల్ల పాలపుంత కేంద్రం చుట్టూ తిరిగే సమయంలో అవి ఇతర తారా సముదాయాలు లేదా సూపర్నోవాల అవశేషాలు ప్రత్యేక తరహా నెబ్యులాలు. ఇవి నక్షత్రాల నడుమ శూన్యాన్ని జీవావిర్భావానికి తప్పనిసరిగా కల సర్పిలాకార గెలాక్సీ. దాని కేంద్రంలో 40 లక్షల సూర్యులకు సమానమైన ద్రవ్యరాశి కలిగిన కృష్ణబిలం ఉంది. స్పైరల్ గెలాక్సీలకు ప్రకాశవంతమైన కేంద్రం, మెలితిరిగి బయటకు విస్తరించిన 2 బాహువులు ఉంటాయి. ఇలను ఇర్రెగ్యులర్స్ అంటారు. ఇవి భారీగా ధూళిని, వాయువులను కలిగి ఉంటాయి. ఆకారాలను కోల్పోయి ఇర్రెగ్యులర్ గెలాక్సీలుగా మారుతాయి. ఢీకొనడాలు సామాన్యం. ఆ సమయాల్లో కొన్ని గెలాక్సీలు ఆకారం కోల్పోవడమే కాక వాటి పరిణామ క్రమం కూడా మారిపోతుంది. కూడా ఉండేది వాస్తవం. లేత నీలిరంగు గ్రహంపై ఉన్న మనకు మన ఉనికికి సంబంధించిన గంభీరమైన ప్రశ్నలకు సమాధానాలు అన్వేషించే అవకాశం దక్కడం అదృష్టం. అమౌంట్ ఆన్లైన్ పే చేశారు కానీ టికెట్ ఇవ్వలేదు అంతేగా. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదైతే హాఫ్ అన్ అవర్ షో అండి. పిల్లలు మీరందరూ చూసారని నేనైతే అనుకుంటున్నాను. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే ప్రొటెక్టర్ అండి. ఇది పిల్లలకైతే బాగా నచ్చుతుందండి. కంపల్సరీ పిల్లల్ని తీసుకొని అయితే మీరైతే ఒకసారి వచ్చి చూపించండి పిల్లలకి. ఓకేనా? మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ అయితే నేను మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. బుక్ తీసుకో.